నమస్తే ఫ్రెండ్స్, మన తెలుగింటి లలిత ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి. మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు 2 చాక్లెట్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటి ఫెరారో రోషర్, ఫెరారో రాఫెల్లో. ఈ 2 కూడా యూఎస్లో ఫేమస్ చాక్లెట్స్ అండి. ఎవరు యూఎస్ నుంచి వచ్చినా ఇవి తెస్తూ ఉంటారు. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. కానీ చాలా తక్కువ ఖర్చుతో అదే టేస్ట్తో మనం ఎంతో సులువుగా ఇంట్లో చేసుకోవచ్చండి. అండ్ దీన్ని ఎలా ప్యాక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ముందుగా అయితే ఫెరారో రోషర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను వేఫర్ షెల్స్ తీసుకున్నా అండి. ఈ వేఫర్ షెల్స్ మనకి బయట దొరుకుతాయి, అంటే బేకరీ సామాన్ అమ్మే షాప్స్లో ఉంటాయి, లేదా మీరు ఎక్కడైనా ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ తెప్పించుకోవచ్చు. ఈ షెల్స్తో మనం దాదాపు 100 చాక్లెట్లు చేసుకోవచ్చండి. ఈ షెల్స్ కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ మనకి క్రంచీగా కావాలి కాబట్టి నేను మైక్రోవేవ్లో 15 సెకండ్ల పాటు నేను వీటిని వేయించుకుంటున్నాను. మీరు విడిగా అయినా మూకుడు పెట్టుకుని ఒక 10 సెకండ్లు అలా వేడి చేసి వేయించేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా వేయించుకున్న షెల్స్ని కాసేపు ప్లేట్లో వేసి చల్లార్చుకుందాం. ఇక్కడ నేను హేజల్ నట్స్ తీసుకుంటున్నాను అండి. మీ దగ్గర హేజల్ నట్స్ లేవు అంటే కనుక మీరు బాదం పప్పులు లేదా జీడిపప్పులైనా తీసుకోండి. నేను 6 చాక్లెట్స్ చేస్తున్నా కాబట్టి 6 హేజల్ నట్స్ మైక్రోవేవ్లో వేయించుకుంటున్నాను. మీరు విడిగా వేయించుకోవాలనుకుంటే మూకుళ్ళలో డ్రైగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకుని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇందాక తీసుకున్న వేఫర్ షెల్స్లో మనం న్యూటెల్లా వేద్దాం. న్యూటెల్లా మనకి అన్ని షాప్స్లో దొరుకుతుందండి. ఒక చిన్న డబ్బా తీసుకుని కొంచెం స్పూన్తో ఒక పావు స్పూన్ న్యూటెల్లా తీసుకుని ఒక్కొక్క షెల్లో ఫిల్ చేద్దాం. ఓవర్ ఫిల్ చేయొద్దండి, కొంచెం వెల్తిగా వేయండి. అండ్ ఫ్రెండ్స్, తప్పకుండా ఈ చాక్లెట్స్ ట్రై చేయండి. అండ్ మార్కెట్లో కొన్ని చాక్లెట్తో మన ఇంట్లో చేసిన చాక్లెట్తో మీరు ఒకసారి కంపేర్ చేయండి. టేస్ట్ నేను రాసిస్తా అండి, టేస్ట్ ఏ మాత్రం మారదు, అచ్చం అదే టేస్ట్ వస్తుంది. అండ్ మీరు మార్కెట్లో కొనే చాక్లెట్స్కి మనం అంటే ఎంత రేటు పెడతారో దానికి రెట్టింపు చాక్లెట్స్ మనం కొనుక్కోవచ్చు. చాలా కాస్ట్లీ అండి బయట. ఫెరారో రోషర్ 6 చాక్లెట్సే 300 ఎంతో ఉంటుంది. బట్ అదే రేట్తో మనం చాలా చాక్లెట్స్ చేసుకోవచ్చు ఇంట్లో అయితే. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న హేజల్ నట్ని నేను ఒక్కొక్క షెల్లో పెట్టుకుని ఈ షెల్స్ని ఒకదానికొకటి స్టిక్ చేస్తున్నా అండి. మనం న్యూటెల్లా అంచులకి రాసేసామనుకోండి, అదొక గమ్ లాగా పనిచేసి ఈజీగా షెల్స్ అతుక్కుపోతాయి. ఒక షెల్లో హెజిల్నట్ పెట్టి ఇంకో షెల్తో దీన్ని అంటించేద్దాం. అండ్ మీకు ఏమైనా గ్యాప్స్ కనిపిస్తున్నట్టు అనిపిస్తే కొంచెం న్యూటెల్లా తీసుకుని ఆ గ్యాప్స్ని క్లోజ్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో, ఎలా అనిపించిందో. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఈ షెల్స్ అన్నీ ఫిల్ చేశాక వీటిని నేను ఓ పావు గంట పాటు ఫ్రీజర్లో పెడతా అండి. అప్పుడు అవి చక్కగా అతుక్కుని విడిపోకుండా ఉంటాయి అన్నమాట. అంటే సెట్ అయిపోయి విడిపోకుండా ఉంటాయి. ఈ విమెన్స్ డేకి లేకపోతే ఇంట్లో ఎవరిదైనా బర్త్డే, యానివర్సరీస్కి ఇలా ఇంట్లోనే చాక్లెట్స్ చేసి వాళ్ళకి గిఫ్ట్ చేయండి. వాళ్ళకి చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు, ఆనందిస్తారు. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకుంటా అండి ఒక పావు గంట పాటు. తర్వాత ఇక్కడ నేను 30 గ్రాములు మిల్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మిల్క్ కాంపౌండ్, మీరు కావాలంటే డార్క్ కాంపౌండ్ అయినా యూజ్ చేయొచ్చు. దీన్ని బాగా సన్నగా తరుక్కుని నేను మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకుంటా, కరిగించుకుంటా అండి. మైక్రోవేవ్ లేని వాళ్ళు డబుల్ బాయిలర్ మెథడ్లో ఎలా కరిగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అలాగే మీ దగ్గర కాంపౌండ్ దొరకలేదనుకోండి, మీకు దగ్గరలో కాంపౌండ్ ఎక్కడ దొరకలేదనుకోండి, మీరు డైరీ మిల్క్ ఒక 10 రూపాయలు లేకపోతే 20 రూపాయల ప్యాకెట్ తెచ్చుకుని దాన్ని కరిగించుకుని అయినా మీరు ఈ చాక్లెట్ చేసుకోవచ్చు. సో 30 సెకండ్ల పాటు నేను మైక్రోవేవ్ చేసి దీన్ని కరిగించుకుంటా అండి. ఒకవేళ కరగలేదనుకోండి 30 సెకండ్లకి
మళ్ళీ ఇంకో 30 సెకండ్లు పెట్టి కరిగించుకోండి. అంతేగాని ఒకేసారి 1 నిమిషం పెడితే చాక్లెట్ మాడిపోతుందండి, మాడు వాసన వస్తుంది. అందుకని 30 సెకండ్ల ఇంటర్వెల్తో దీన్ని కరిగించుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ 30 సెకండ్స్కే కరిగిపోయిందండి. ఇలా స్పూన్తో ఒకసారి మనం కలయి తిప్పితే కనుక చక్కగా అది మెల్ట్ అయిపోతుంది ఆ వేడికి. కానీ వేడి మీద చాక్లెట్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ చేయకూడదు, ఎందుకంటే మీరు చాక్లెట్ అది డిమౌల్డ్ చేశాక దాని మీద ఆవిరిలాగా వస్తుంది. అందుకని ఎప్పుడు రూమ్ టెంపరేచర్లోకి వచ్చాకే చేయాలి. ఇక్కడ నేను 4-5 జీడిపప్పులు మైక్రోవేవ్లో వేయించుకున్నా. మీరు విడిగా కూడా విడిగా అయినా మూకుళ్ళో వేయించుకోవచ్చు. అలా వేయించుకున్న జీడిపప్పుల్ని సన్నగా తరిగేసి ఈ కరిగించిన చాక్లెట్లో వేస్తున్నా అండి. మీరు కావాలంటే గ్రైండర్లో అయినా వేసుకుని ఊరికే పల్స్ తిప్పచ్చు అనమాట. అంటే పౌడర్లాగా చేయకుండా ఇలా ముక్కలు ముక్కలుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చాక్లెట్లో కలుపుకున్న జీడిపప్పు ముక్కల్ని ఒకసారి కలిపి తిప్పేసుకుని ఇందాక ఫ్రీజ్ చేసిన షెల్స్ని దీంట్లో ముంచి చాక్లెట్ మొత్తం కోట్ చేయాలండి. తర్వాత ఒక ఫోర్క్తో ఈ చాక్లెట్ని తీసి ఎక్సెస్ చాక్లెట్ ఏదైతే ఉందో అది పడిపోతుంది కిందకి. అలా పడిపోయాక ఒక బటర్ పేపర్ మీద పెడదాము. నేను ఫ్రెండ్స్ ర్యాపర్స్ మధ్యలో బటర్ పేపర్ లాగా ఇస్తారనమాట, చాక్లెట్ ర్యాపర్స్ మధ్యలో. అవి చాలామంది పడేస్తూ ఉంటారండి, కానీ నేను అవి బటర్ పేపర్ లాగా యూజ్ చేస్తూ ఉంటా వీటి కోసం. ఇలా చాక్లెట్స్ ఎప్పుడైనా చేసినప్పుడు మీరు డైరెక్ట్గా ప్లేట్ మీద పెట్టారనుకోండి చాక్లెట్ అతుక్కుపోతుంది. మీరు అది తీసినప్పుడు మళ్ళీ ఆ చాక్లెట్ ప్లేట్గా అంటుకుపోయి సరిగ్గా రాదు. అందుకని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోండి, లేకపోతే ప్లేట్కి కాస్త కరిగించిన వెన్న కానీ బటర్ కానీ రాసి ఇలా చాక్లెట్ పెట్టుకోండి. సో ఒక్కొక్కటి ఇలా నేను చాక్లెట్లో ముంచి ఇలా బటర్ పేపర్లో పెట్టి ఓ పావు గంట పాటు ఫ్రీజర్లో పెట్టుకుంటా. తర్వాత సెట్ అయిపోతాయి, మన చాక్లెట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫెరారో రాఫెల్లో చూపిస్తా అండి. ఆ సెట్ అయిన చాక్లెట్స్ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫెరారో రాఫెల్లో కోసం నేను ఓ 40 గ్రాములు వైట్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా సన్నగా తురుముకుంటున్నాను. రాఫెల్లో వైట్ చాక్లెట్తోనే చేస్తారండి. ఇలా సన్నగా తరుక్కున్న దాన్ని నేను డబుల్ బాయిలర్ మెథడ్లో కరిగించుకుంటాను. ఇక్కడ చూడండి, ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించుకున్న నీళ్ళని తర్వాత స్టవ్ ఆపేసి చాక్లెట్ వేసిన బౌల్ని మనం ఈ నీళ్ళ పైన పెడదాం, ఆ నీళ్ళ గిన్నె పైన పెడదాము. పెట్టేస్తే ఒక 5 నిమిషాలకి కరిగిపోతుందండి. స్టవ్ ఆపాకే పెట్టండి. చూసారా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు నేను ఇందాకట్లాగే నేను వేఫర్ షెల్స్ తీసుకున్నా అండి, అవి మైక్రోవేవ్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చాక నేను ఈ వేఫర్ షెల్స్లో వైట్ చాక్లెట్ వేస్తా అండి. దీంట్లో కూడా ఓవర్ ఫిల్ చేయొద్దు. 2 షెల్స్లో అంటే ఒక చాక్లెట్కి 2 షెల్స్ వాడతాం కాబట్టి 2 షెల్స్లో కొంచెం కొంచెం వైట్ చాక్లెట్ వేసి ఒక దాంట్లో వేయించుకున్న రోస్ట్ చేసిన లేకపోతే హేజిల్నట్ వేసుకోండి. హేజిల్నట్ కానీ జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇందాకట్లాగే ఇలా షెల్స్ అతికించుకోండి. ఒకవేళ అతుక్కుపోతే ఎడ్జెస్కి కాస్త చాక్లెట్ రాయండి, చక్కగా అతుక్కుపోతే. మీకోసం మళ్ళీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఓవర్ ఫిల్ మాత్రం చేయకండి, చాక్లెట్ అంతా బయటికి వచ్చి షేప్ పోతుంది. సో కొద్దిగా వెల్తిగా పోసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ కూడా. తర్వాత ఈ ఫిల్ చేసుకున్న షెల్స్ అన్నీ కూడా నేను ఫ్రీజర్లో ఒక పావు గంట లేకపోతే 20 నిమిషాల పాటు పెట్టుకుంటున్నాను. అవి సెట్ అయిపోతాయి. ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ అంటే ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నా అండి. మీరు ఇంట్లో అయినా ఈ పొడి చేసుకోవచ్చు, ఇదైతే కొన్నదే. ఈ పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక ప్లేట్లో వేసుకోండి. ఫ్రీజ్ చేసిన షెల్స్ చక్కగా సెట్ అయిపోయాయి చూసారా. సో ఇందాక కరిగించి పెట్టుకున్న చాక్లెట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది గట్టి పడితే కనుక మళ్ళీ మీరు ఇందాక చూపించిన విధంగానే డబల్ బాయిలర్ మెథడ్లో మళ్ళీ కరిగించుకోవచ్చు. ఈ చాక్లెట్లో ఇప్పుడు ఫ్రీజ్ చేసి పెట్టుకున్న షెల్స్ని నేను ఇందులో వేసి చాక్లెట్ మొత్తం కోట్ చేసి ఫోర్క్తో తీసి ఎక్సెస్ చాక్లెట్ అంతా పోయాక అప్పుడు నేను
డెసికేటెడ్ కోకోనట్ అంటే ఎండు కొబ్బరి పొడిలో దీన్ని వేసి ఈ పొడి అంతా అంటేలాగా చాక్లెట్కి కోట్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ చాక్లెట్ రెడీ అయిపోతుంది. ఇంకా మనకి షెల్స్ని చాక్లెట్లో ముంచడం, తర్వాత మళ్ళీ దాన్ని ఎండు కొబ్బరి పొడిలో వేసి ఒకసారి కోట్ చేసి దాన్ని ఫ్రీజ్ చేయడం. మన ఫెరారో రాఫెలో అయిపోయిందండి. సో కొంచెం ప్రాసెస్ కష్టంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ తింటే మాత్రం మీరు ఈ కష్టం అంతా మర్చిపోతారు. మంచి టేస్టీ ఫుడ్ కావాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. ఇదివరకు కూడా చెప్పాను నేను. కానీ చాలా చాలా తక్కువ ఖర్చు అవుతుందండి. మనకి 6 ఫెరారో చాక్లెట్స్ బయట కొంటే ఈజీగా 300 ఎంతో ఉంటుంది. నాకు రేట్ కరెక్ట్గా గుర్తులేదు. కానీ అదే 300తో మనం ఎన్ని చాక్లెట్స్ చేసుకోవచ్చో చూడండి. నేను కేవలం 30 గ్రాముల చాక్లెట్స్, 30 గ్రాములు కాంపౌండ్ వాడాను, 40 గ్రాములు వైట్ కాంపౌండ్ వాడాను. దాంతోనే మనకి 6 చాక్లెట్స్ అయ్యాయి. సో చూసారా, ఫ్రీజ్ చేశాక రెడీ అయిపోయండి మన చాక్లెట్స్. వీటిని కట్ చేసి చూపిస్తాను. ఎంత అందంగా, ఎంత రుచిగా ఉన్నాయో. అచ్చం బయట వాటిలాగే క్రంచీ క్రంచీగా, లోపలేమో నట్, ఇంకా యమ్మీగా చాక్లెట్ తగులుతూ చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిన్న చాక్లెట్ గిఫ్ట్ ప్యాకింగ్ ఐడియా మీకు చూపిస్తా అండి. ఇలాంటి ఒక డేట్స్ డబ్బా కానీ, లేకపోతే మనకి కర్రీస్ ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు బాక్సెస్ వస్తాయి కదా, అదైనా తీసుకోండి. ఆ బాక్స్కి కాస్త ఏదైనా కలర్ పేపర్ కానీ ఫిలిం కానీ అంటించేయండి. నేనైతే అంటించలేదు, మీకు ఊరికే ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. తర్వాత ఈ బాక్స్లో కలర్ గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదండి, మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ కాగితాలు పడేయకుండా ఇలా వాడుకోవచ్చండి. ఊరికే సన్నగా కత్తిరించి ఇందులో వేస్తున్నాను. ఇలాంటి పేపర్స్ మీ ఇంట్లో లేవనుకోండి, మంచి గులాబీ రేకులు తీసుకోండి. ఆ గులాబీ రేకుల్ని ఇందులో వేయండి. ఈ బాక్స్లో వేసి అందులో చాక్లెట్స్ పెడితే చాలా అందంగా కనపడతాయి ఫ్రెండ్స్. తర్వాత కప్ కేక్ లైనర్స్ ఉన్నాయి నా దగ్గర, అవి ఇందులో పెట్టి నేను వీటిల్లో చాక్లెట్స్ పెట్టి డెకరేట్ చేసి ఇచ్చేస్తానండి. ఎంత అందంగా ఉంది చూసారు ఐడియా. ఇప్పుడు ర్యాప్ చేద్దాం చూడండి. ఇలాంటి గోల్డ్ కలర్ ర్యాపర్తోనే మనకి యూజువల్గా ఫెరారో రోషర్ ర్యాప్ చేసి ఇస్తారు కదా, సో అందుకని గోల్డ్ కలరే పెడుతున్నాను నేను కూడా. ఇంకా రెడ్ కలర్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా సరే. మీ దగ్గర ర్యాపర్స్ లేవనుకోండి, అల్యూమినియం ఫాయిల్ తీసుకోండి. ఆ ఫాయిల్ని చాక్లెట్ సరిపడా కాస్త కట్ చేసి దాంతో కూడా ర్యాప్ చేసి మీరు చక్కగా గిఫ్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బోల్డ్ అన్ని గిఫ్ట్ ఐడియాస్ ఉంటాయండి. ఈసారి మీకు సెపరేట్గా చూపిస్తా. అలాగే ఒక చాక్లెట్ బొకెట్ కూడా చూపిస్తా మీకు ఫ్యూచర్ వీడియోస్లో. ఇలా గిఫ్ట్ ప్యాక్ చేసిన వాటిని ఎవరికైనా గిఫ్ట్ చేయండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మనకు కూడా మంచి సంతృప్తి అండి. మన చేత్తో మనం చేసిన చాక్లెట్స్ కానీ, మన చేత్తో మనం ప్యాక్ చేసిన ఒక గిఫ్ట్ బాక్స్ కానీ మంచి సంతృప్తిని ఇస్తుంది. నేనైతే ఈ చాక్లెట్స్ని ఒక చిన్న పౌచ్ లాంటి దాంట్లో వేసి మా అమ్మాయి వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్కి ఇచ్చాయండి, విమెన్స్ డే గిఫ్ట్ లాగా. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అల్యూమినియం ఫాయిల్లో చాక్లెట్ పెట్టేసి ఇలా ప్యాక్ చేసేసుకోండి. మన ఇంట్లో ఏది ఉంటే దాంతోనే చక్కగా మనం మంచిగా ప్యాక్ చేసుకుని ఇలా గిఫ్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత నేను చూపిస్తా చూడండి, చాక్లెట్స్ అన్నీ దాంట్లో పెట్టాక ఎంత అందంగా కనిపిస్తుందో బాక్స్ అయితే. చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. మీకు అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ విమెన్స్ డే అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.